మొక్కజొన్న వడ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని బరసుగా మిక్సీ పట్టిద్దాము. మిక్సీ జార్లో వేసుకొని మొక్కజొన్న గింజల్ని బరసుగా మిక్సీ పట్టాను. ఒక 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్క, మీడియం సైజ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి. ఇప్పుడు దీన్నంతా మిక్సీ చేద్దాము. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. ఈ లోపు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం. స్టవ్ పైన ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు చేతిలోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్పూన్తో మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది తీసుకుందాము. చేతిలో పెట్టేసుకొని పల్చగా ఒత్తేసుకుందాం. ఇలా తీసి ఆయిల్ వేయడం ఇంకా ఒక సైడ్ కాలుతున్న తర్వాత స్పూన్తో ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. 2 సైడ్లు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చిన తర్వాత తీసేద్దాం. ఇంకా చాలా బాగుంది.